యేసయ్య మహిమ కలుగును గాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలంటే, దేవుని యొక్క తన కనికరం చొప్పున ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడును గాక. సామెతల గ్రంథం 24 అధ్యాయం 27 వచనం. సామెతల గ్రంథం 24 అధ్యాయం 27 వచనం. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని స్థిరపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. చదవబడినటువంటి వర్తమాన నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాత్రం నీ నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సామెతల్లో రాయబడుతున్నటువంటి మాట, సామెతల గ్రంథంలో 24 అధ్యాయం 27 వచనం. బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. ఈ వర్తమానంలో సొలొమోను రాసినటువంటి అంశం ఏంటంటే, బయట మొదటగా ఏం చేస్తామంటే నీ పని చక్క పెట్టుకో, తర్వాత పొలంలోకి వచ్చి స్థిరపడవచ్చు, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చు. అయితే ఈ యొక్క ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే ఈ చదవబడినటువంటి ఈ మాటలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించేవారు క్రీస్తు మందిరంగా కట్టబడుతున్నామని చెప్పి మొదట గ్రహించాలి. మొదటగా క్రీస్తుని అంగీకరించేవారు బయట ఉన్నప్పుడే క్రీస్తు యొక్క మందిరంగా కట్టబడుటకు మనం ఆయనను విశ్వసించాలని, ఆయన అనుసరించాలని చెప్పి మొదట మనం గ్రహించుకున్న వారమై ఉండాలి. మనం చూసినట్లయితే లోకంలో ఈ విధమైనటువంటి స్థితి మనకి చాలా తక్కువ కనబడుతుంది, అరుదుగా కనబడుతుంది. ఆత్మ రక్షింపబడటం కోసం రాబోయే యుగం గురించి, రాబోయే లోకం గురించి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి మనం తెలియపరచకుండా ఇల్లు కట్టుకోవచ్చు, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలతోటి అనేకుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవారు ఉంటారు. ప్రేమపూర్వకంగా తన స్నేహితులను, లేకపోతే బంధువులను రావాలని చెప్పి కోరిక కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం అది చెప్పట్లేదు. ఎందువల్లంటే నీ యొక్క సహోదరుని కానీ ఎవరికైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెబితే వారు ఆయన స్వీకరిస్తారు. ఎందువల్లంటే ఎవరు ఏ విధమైనటువంటి మార్పులోకి వస్తారో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తం తెలుసు. పరిశుద్ధాత్మ దేవునికి ఆ యొక్క గ్రహింపు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది ఉన్నది ఉన్నట్టుగా తెలియపరచాలని. బయట ఆ పని ఏదైతే ఉందో, దేవుణ్ణి గురించినటువంటి పని ఏదైతే ఉందో, మొదటిగా ఆ పని గురించి మొదట బయట ఉన్నప్పుడే నీ పని చక్క పెట్టుకును. ఏదైతే నీ పని ఉందో దాన్ని మొదటగా అది చక్క పెట్టుకో. ఒకవేళ సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడికి రాకు. ఒకవేళ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటే ఇక్కడికి రాకు. ఒకవేళ ఆత్మ కట్టబడాలన్న ఉద్దేశం నీకు బయట ఉన్నప్పుడు, నీకు ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మకి మహిమ కలుగును గాక, ఈ విధమైనటువంటి ఆలోచన, నా పని నా ఆత్మను కట్టుకోవాలన్న ఉద్దేశం బయట ఉన్నప్పుడే నీకు వచ్చినప్పుడు, అది రావాలంటే లోనున్నటువంటి వారు, పొలములు విత్తబడినటువంటి వారు, పొలంలో స్థిరపరచబడినటువంటి వారు, అలాగే ఇల్లు కట్టుబడుటకు నిర్ణయించుకుని ఇల్లులో నిర్మాణంలో భాగస్థులైనటువంటి వారు వారికి తెలియపరిచినట్లయితే తమ పని చక్క పెట్టుకొని, అంటే తమ ఆత్మను కట్టుకోవాలన్న ఒక నిర్ణయానికి బయట ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుని వాళ్ళు వస్తే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే బయట పనులు చేసేవాళ్ళు ఏదన్నా ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. ఎవరినో ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకుంటారు. వారికి కావలసిన విధంగా బిజినెస్లో రాణించాలంటే, కొన్ని సెక్టార్లో రాణించాలంటే దానిలో ఉన్నటువంటి వారిని, అలాగే రాజకీయాల్లో రాణించాలంటే దానిలో ఉన్నటువంటి వారిని, ఇలాగా రకరకాలైనటువంటి విషయాలను బట్టి వారు పని ఏం చేస్తారంటే చేయటం మొదలు పెడతారు. ఒకేసారి ఎవరు కూడా ప్రధానమంత్రులు అయిపోరు, ముఖ్యమంత్రులు అయిపోరు, రాష్ట్రపతులు అయిపోరు. వారు ప్రారంభించి ఎన్నో సంవత్సరాలకు కానీ ఆ స్థానానికి చేరలేరు. ఎందువల్లంటే దాని గురించి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వారు నేర్చుకుని దాని ప్రకారం ముందుకు వెళ్తారు, అలా కొనసాగుతారు. అలాగే లోకంలో ఉన్నటువంటి వారు నిట్టూర్పులు విడిచేవారు ఉంటారు, వేదనలో ఉండేవారు ఉంటారు, సమస్యల్లో ఉండేవారు ఉంటారు, వారి సమస్యను ఎవరు తీర్చలేని వారు అయినటువంటి వారు కూడా ఉంటారు. అయితే వారికి ఏం చేయాలంటే, వారికి ఉన్నటువంటి పని, ఆత్మకు ఉన్నటువంటి పని ఏంటన్నది ముందుగా బయటే వారు ఉన్నప్పుడు
చక్క పెట్టుకున్నట్లయితే, ఆత్మల గురించి రక్షణ కలిగి ఉండాలని కోరుకున్నప్పుడు, ఒక సువార్థికుడు అక్కడికి వెళ్ళినప్పుడు, లేకపోతే వారు ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవిస్తున్నప్పుడు కూడా ఈ సువార్థికుడు వెళ్ళినప్పుడు నీ ఆత్మను రక్షించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయని చెప్పినప్పుడు ఆ పని చక్క పెట్టుకోవటానికి మొదట ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళు రాజకీయాల్లో ఎదగాలనుకున్నారండి. ఎదగాలనుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రముఖ రాజకీయ నాయకుడి గురించి చెప్పి నేను ఆయనకు బంధువునో లేకపోతే స్నేహితున్నానో, ఆయన పార్టీలో నిన్ను చేరుస్తాను, ఆయనతో నీతో మాట్లాడిస్తాను రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన పని చక్కబెట్టుకోవడం కోసం మొదలు ప్రారంభించడానికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి తగిన విధంగా వచ్చి చెప్పినప్పుడు దానికి సిద్ధపడతాడు. అదే అతను ఏ యొక్క వ్యాపారంలో రాణించాలని కోరుకున్న వ్యక్తి అయి ఉన్నాడు అనుకోండి, పోనీ రాజకీయ నాయకుడే ఇప్పుడు వ్యాపారం నిమిత్తం వెళ్ళి నేను పెద్ద వ్యాపార ఇండస్ట్రియలిస్ట్ చేస్తాను రమ్మంటే అతను రాడు. ఎందుకని? అతని పని కాదు కాబట్టి, అతని ఉద్దేశం అది కాదు కాబట్టి. రాజకీయ నాయకుడు కావాలన్న కోరికతో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు వచ్చి రాజకీయం సంబంధించిన విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆశ, చిగురిస్తున్నటువంటి ఆశకి ఏమవుతుందంటే జీవం వచ్చినట్టు అవుతుంది. ఆ పని ఆ చక్క పెట్టుకోవాలన్న పనికి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఉన్నటువంటి గురిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు, ముందుకెళ్తాడు. అలాగే ఆత్మను చక్క పెట్టుకోవాలన్నటువంటి ఒక నిర్ణయానికి పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది వ్యక్తులను, కుటుంబాలని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ కుటుంబస్తులు క్రీస్తునందు యథార్థంగా సత్యంగా నడుస్తున్నటువంటి కుటుంబాలను చూపిస్తాడు, లేకపోతే దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాడు. అలాగే ఏదన్నా ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళకి సువార్త అందించేటట్టుగా ఏర్పాటు చేస్తాడు. రాజకీయాల్లో చేరాలనుకున్నటువంటి వ్యక్తికి, రాజకీయాల్లో బాగా నడుస్తున్న వ్యక్తికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పి తీసుకురావాలంటే కష్టం. ఎందువల్లంటే ఆయనకి అటువంటి ఆలోచన లేదు, ఆ పని మీద ధ్యాస లేదు, ఆత్మను రక్షించుకుందామనే లేదు, శరీరాన్ని తృప్తిపరుచుకుందాము, ఘనపరుచుకుందాం అనే ఆలోచనతోటే ఉంటాడు. కాబట్టి ఆయన దాన్ని అంగీకరించడు. లోకంలో చూసినట్లయితే ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ సువార్త తీసుకెళ్ళినప్పుడు వారు తిరస్కరిస్తారు. అదే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉండి అనేక సమస్యలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి నీ ఆత్మను రక్షించుకునే ఆ సువార్తను చెప్పినప్పుడు దాన్ని అంగీకరించేవారు కూడా ఉంటారు. అయితే ఏ పనైనా సరే దేవుని పని ఏ విధంగా చెప్పాలంటే ఏది ఆత్మను కట్టే విధానాన్ని తెలియపరచాలి. ఇక్కడ తింటాకి లేకుండా, ఉండటానికి లేకుండా, ఇల్లు లేకుండా, వివాహాలు అవ్వకుండా, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చెప్పడం ఏంటంటే సువార్త, మీరు దేవునందు విశ్వాసం ఉంచితే ఇవన్నీ మీకు ఇస్తాడు దేవుడని సువార్త చెప్పేవాళ్ళు 100% 90% వారే ఉన్నారు. ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో ఇల్లు కట్టుకోవచ్చని, పెళ్లి చేసుకోవచ్చని, అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందుకోవచ్చని వీటి ద్వారా సువార్తను తెలియపరిచి వస్తున్నారు. సామెతలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందు నీ పని చక్క పెట్టుకో. చక్క పెట్టుకో అంటే నీకు నిర్ణయించుకో, నీ దేహానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా అని నువ్వు నిర్ణయం తీసుకో. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తే శారీరకమైనటువంటి విషయంలో ఆ పని కలిగి ఆయన ఘనత కొరకు ఆలోచన చేస్తాడు. అలాగే ఆత్మను రక్షించుకుందాం అన్న వ్యక్తి ఆ పని ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఆ ఆత్మను రక్షించుకోవడం కోసం బయటే ఒక నిర్ణయం తీసుకుని ఆ మంచి పనులకు వచ్చి స్థిరపరచబడ్డాడంటే అప్పుడు ఆయన ఒక చక్కని మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలోనికి రాగలుగుతాడు. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:21-22 ఏం చెప్పబడుతుందంటే మనం మందిరంగా కట్టబడుతున్నాము, ఆ చక్కగా అమర్చబడాలని ఇక్కడ తెలియపరచబడుతుంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడమును కూడా చక్కగా అమర్చబడి, ప్రతి ఒక్కరు కూడా ఒక కట్టడములుగా చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుచున్నారు. మనందరం కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుచున్నాము అన్నది ఇక్కడ పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాటే మనందరికీ ఇది వర్తిస్తుంది.
సంఘస్థులకి తెలియపరుస్తున్నటువంటి మాటే మనందరికీ ఇది వర్తిస్తుంది. ఎందువల్లంటే ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడటం కోసం సువార్త తెలియపరుస్తున్నారు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నాము. ఈ విషయాన్ని మనం ముందుగానే ఆత్మ ఆత్మను కట్టుకోవాలి. ఆత్మ 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 విషయమే ఆలోచన కలిగినటువంటి వారు, ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి పని ముందు అక్కడ చక్క పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని లోపలికి రండి. స్వస్థత కోసమో లేకపోతే ఇళ్ళు కోసమో వాటి కోసం వచ్చిన వారు లోపలికి వస్తారు, తర్వాత బయట పారవేయబడతారు. అది ఇంకా దేనికి ఉపయోగపడదు. ఇటు చూసినట్లయితే దేవుని అనుగ్రహం ఉండదు, సాతానుగాడు కూడా వాడికి సహాయం చేయలేడు. అంటే సాతానుగాడి సహాయం చేసే శక్తి వాడి దగ్గర ఉందని కాదు. ఈ విధంగా బయటికి పారవేయబడకూడదు. సంఘంలోనికి చేర్చబడ్డామంటే మంచి పొలంలో సిద్ధపరచబడేటట్టుగా మనం ఉండాలి. ముందుగా పొలంలో దాన్ని స్థిరపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. అదే ఆయనలో మీరు ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఉండటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలంగా కట్టబడుచున్నామన్న సంగతి మనం గ్రహించేవారుగా ఉండాలి. మొదటిగా చూసినట్టయితే బయట పని చక్క పెట్టుకొని క్రీస్తు వారిని అంగీకరించండి. అంగీకరించినట్లయితే ఆ మంచి పొలం, ఆ భూమిలో ఏమవుతారంటే స్థిరపరచబడతారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడుతుంది. పరలోక రాజ్యాన్ని మంచి విత్తనాలతో పోలుస్తున్నటువంటి సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. 13వ అధ్యాయము 24వ వచనం మత్తయి సువార్త. ఆయన మరి యొక్క ఉపమాన వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులను కూడా అగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కొంతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడనెను. విధంగా మంచి తన పొలంలో మంచి విత్తనం విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది పరలోక రాజ్యం. మంచి విత్తనం అంటే ఈ విధంగా బయట చక్క పెట్టుకుని లోపలికి వచ్చినప్పుడు స్థితి మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారిని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని ఏ వ్యక్తిని అడిగినప్పుడు చాలా వరకు మనం చూస్తే స్వస్థతల కొరకు లేకపోతే ఆశీర్వాదాల కొరకు తెలిసిన వాళ్ళు కూడా సరిగ్గా తెలియపరచిపోబట్టి వారు అక్కడికి రావడం జరిగింది. అందుకే వారి జీవితంలో చూసినప్పుడు వారు వచ్చినటువంటి స్థితి వేరు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలని తట్టుకోలేనటువంటి స్థితి అక్కడ కలుగుతుంది. అప్పుడు మంచి నేల అయినప్పటికీ కూడా మంచి నేలలో స్థిరపరచబడాలంటే కష్టంతో కూడింది. ఆ వాక్కులు ఏం చేస్తాయంటే అప్పుడు పని చక్క పెట్టుకోకుండా లోపలికి వచ్చినప్పుడు ఆ వాక్కులు ఏం చేస్తాయంటే కొంతమందిని ఇబ్బంది కలిగి చెల్లిపోతాయి. కొంతమందిని ఏం చేస్తాయంటే బానిసలాగా అక్కడే ఉంచుతాయి. ఎందువల్లంటే ఆ నేల సరిగ్గా లేనప్పుడు, అక్కడ వెత్తబడుతున్నటువంటి వర్తమానం కూడా సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అవి అదే ఆశలతోటి అంటే లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఉన్నటువంటి ఆశీర్వాదంతో అవి అక్కడ పెరగబడుతుంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ముందు బయట చక్క పెట్టుకొనుము, ముందు చక్క పెట్టుకో, ముందు ఒక నిర్ణయానికి తీసుకునిరా. అప్పుడు నువ్వు మంచి నేలన విత్తపడతావు. గురుగులు కూడా నీతో పాటు అక్కడ ఉంటాయి. కొన్ని సార్లు శత్రువు ఏం చేస్తాడంట,
ఆ ప్రాంతంలో గురుగులు కూడా చల్లి వెళ్తాడంట. ఆ పొలంలో మంచి విత్తనాలతో పాటు గురుగులు కూడా ఉంటాయి. అయితే కోత ఆ యజమానుడు ఏం చెప్తున్నాడంటే, ఆ, ఇవి పెరిగినాయి. పెరిగిన తర్వాత దేని దానికి సపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా పెరిగిన తర్వాత ఆ ఈ యొక్క మందిరంగా కట్టబడుతున్నటువంటిది ఆ శ్రేష్టమైనటువంటి ఆయన దగ్గరికి చేర్చబడతాయి. అప్పుడు ఇల్లు కట్టుకొనవచ్చును. తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇల్లు కట్టుకొనవచ్చును. శ్రేష్టమైనటువంటివన్నీ కూడా ఏమవుతాయంటే ఆయన చేతిలోకి ఆయన చేతిలోకి వెళ్తాయి. ఆయన ప్ర ఆ కట్టడాలను ఏం చేస్తాడంటే చక్కగా అమరుస్తాడు. ప్రభునందు పరిశుద్ధ దేవాలయం వృద్ధి పొందింపచేస్తాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుచున్నారు. మనందరం కూడా ఆత్మీయ స్థితిలో ఈ విధమైనటువంటి నివాస స్థలమే ఉండటానికే కట్టబడుతున్నాం. అందుకే మనం చూసినట్లయితే పేతురు గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2 అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2 అధ్యాయం 7వ వచనం, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడును, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇంకా వివరంగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాట. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియును అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఆ ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తు వారు సజీవమైన రాళ్లవల నుండుటకు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు, మనందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు సజీవమైన రాళ్లలో నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. ఈ రాయి మూలకు తలరాయి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎవడను ఏమాత్రమును సిగ్గుపడని మాట లేఖనం రాయబడింది. ఇది విశ్వసించిన వారికి అమూల్యమైన రాయి. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అది తలకు మూలరాయను, మరి అది అడ్డురాయును అడ్డుబండాయను. ఆయన నిషేధిస్తే ఆయనే అడ్డురాయిగా అడ్డుబండగా మార్పు చెందుతాడు, మార్చబడుతుంది. అదే రాయి ద్వారా చితికిపోయే పరిస్థితి. ఆ రాయి ద్వారానే నరకంలో పడవేయబడే స్థితి. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి కట్టడం కూడా ఆయనలో చక్కగా కట్టబడి అమర్చబడాలంటే మనము ఆయన చేతిలో ఆయన అనుసరించే వారిగా ఉండాలని చెప్పి మొదట బయటే మన పని చక్క పెట్టుకుని ముందుగా పొలంలో స్థిరపరచబడినట్లయితే ఆయన చేతిలో దేవుని యొక్క చేతిలో చక్కగా దేవాలయంలో ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవుని నివాస స్థలమే ఉండటం కట్టబడుచున్నామని చెప్పి గ్రహించగలుగుతాము. మొదటిగా పని చక్క పెట్టుకో, బయట నీ పని చక్క పెట్టుకో. తర్వాత పొలం స్థిరపరచబడవచ్చు, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చు. ఇది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు. ఇవన్నీ కూడా ఆయన మాటలే. ఇది మనలో కల్పించింది ఏం కాదు, ఏమీ కాదు. ఇది సంఘ క్షేమాభివృద్ధి నొందుచున్నదంట. ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు సమరయలో ఇది విధమైనటువంటి సువార్త చేసినప్పుడు ఇలాంటి సువార్త పౌలు గారు, పేతురు గారే కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉన్నటువంటి వారు దేవుని పరిచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేసినటువంటి సువార్త అదే.
పౌలు గారు ఆ, సందర్భంలో కూడా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్న అపోస్తల కార్యాల్లో 9 అధ్యాయం 31 అక్కడ ఈ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట ఏంటంటే సువార్త ఏ విధమైనటువంటి వ్యాప్తి చెందుతుందో అన్నది తెలియపరుస్తూ ఆ, రాస్తున్నటువంటి మాటే 9 అధ్యాయము అపోస్తల కార్యాలు 9 అధ్యాయము 31 కావున యోదియా గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఫుట్నోట్లో రాయబడుతుంది కట్టబడుచు. ఒక సంఘంగా కట్టబడుతుంది, దేవుని యొక్క మందిరంగా కట్టబడుతున్నామన్న గ్రహింపు మనకు కావాలి. అలాగే ఇక్కడ యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు సమాధానం కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. అది విస్తరించుచున్నది. ఈ విధముగా బయట చక్క పెట్టుకొని పని లోపలికి వచ్చిన వ్యక్తులు చక్కగా సంఘంలో ఇమిడిపోతారు, దేవుని చేతిలో ఒదిగిపోతారు. తర్వాత ఆ ఒదిగిపోయే స్థితిలో వీరు ఏం చేస్తారంటే మంచి విత్తనాల వలె ఎదుగుతారు. గురుగులు పక్కనున్నా కూడా వేరే ఏమున్నా కూడా వాటిని పట్టించుకోరు. ఆ తర్వాత శ్రేష్టంగా ఆయన ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమరుస్తాడు. ఎవరిని ఏ స్థానంలో ఎవరికి ఇక్కడ చూసినట్లయితే ఆయన అమర్చే విధానంలో ఎవరు కూడా హెచ్చు తగ్గులు ఉండవు. అది ఎక్కడ జరుగుతుంది? ప్రాసెస్ అంతా పొలంలోనే జరిగిపోతూ ఉంటుంది. తర్వాత అక్కడ ఆ స్థితిలోకి పని చక్క పెట్టుకుని వచ్చిన వ్యక్తి ప్రతి దాంట్లో కూడా ఇమిడిపోటానికి ఆ పొలంలో కూడా ఆ విధముగా మంచి నేలలో కూడా స్థిరపడటానికి చూస్తాడు. ఇక్కడ స్థిరపడినప్పుడు దేవుని చేతిలో ఆయన ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇచ్చినా, ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించినా దానికి లోబడతాడు. ఈ విధమైనటువంటి లోబడి తత్వం ఎప్పుడైతే కలుగుతుందో మంచి కట్టడంగా అది దేవునికి ఆశీర్వాదకరంగా దేవుని ఆరాధించేవారుగా ఉంటారని చెప్పి ఇక్కడ ఎఫెసీలు రాసిన పత్రిక 5:2 మనకు కనబడుతుంది. దేవుడు అయితే ఏ విధంగా ఆయన కట్టాడు అన్నది ఇక్కడ తెలియపరచబడుతుంది. ఆ కట్టబడినటువంటి ఉద్దేశం ఎఫెసీలు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరేం చేయాలంటే ఈ విధమైనటువంటి ప్రేమ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్టు విధంగా కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆయన బలిగా అర్పణగా దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అందుకని పేతురు గారు కూడా రాస్తూ మొదటి పత్రికలో 2 అధ్యాయం 5 కూడా చెప్తుంది. అదే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనం కూడా ఆ బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా ఉంటకు కట్టబడుచున్నాం. యేసుక్రీస్తు వారు కూడా పరిమళ వాసనగా ఉండునట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఈ ఎఫెసీయుల సంఘానికి చెప్తున్నాడు, మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా మీరు ఉండటం కోసం మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది అన్నిటికి కూడా ప్రేమే ప్రాముఖ్యత ఉంది. ప్రేమ వల్లే ఆయన ప్రేమించుట చేతే మనందరం కూడా రక్షించబడ్డగల కారణం. ఆయన
ప్రేమ ప్రాముఖ్యత బైబిల్లో మనకు చూసినట్లయితే ఎంతో విలువ కలది. ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు మనం కూడా ఆ చక్కగా ఒక మందిరంగా పరిశుద్ధ యాజకులుగా కూడా ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు సజీవుల సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. సజీవమైనటువంటి రాళ్ళుగా ఉంటున్నాం. మనం జీవించే ఉండే ఆత్మది సజీవమైన రాళ్ళగా ఉండే ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏం చేస్తున్నామంట కట్టబడుచున్నాము. అలాగే ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలం ఉండేటకు కట్టబడుచున్నారు అన్నది ఎఫెసీయులకు రాస్తూ 2:22 చెప్పబడుతున్నమాట. కాబట్టి ప్రతి కట్టడం కూడా క్రీస్తులోకి వచ్చేవారు గ్రహించాల్సింది ఏంటంటే, బయట ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి దాని కొరకు సిద్ధపాటుకు వచ్చినట్లయితే ఆ మంచి పొలంలో సిద్ధపరచబడతారు. ఏర్పరచబడుతున్నటువంటి పొలంలో పెరుగుతూ ఉంటారు. గురుగులు పెరిగితే వాటి సంగతి ఆయన చూస్తాడు. అయితే మంచి విత్తనం వల్లే స్థిరపరచబడతాం అక్కడ. అలాగే తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. అలాగే ఆయనే మనం ఆత్మ సంబంధాన్ని బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకుటకు సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కూడా మనం కట్టబడుచున్నారు, కట్టబడబోతున్నాము అన్నది మనం గ్రహించిన వారమే ఉండాలి. అందువల్ల ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలంటే మనము ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలన్నది ఇక్కడ తెలియపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 రాయబడిన మాట, ప్రేమ కలిగి నడుచుకునుడి, ప్రేమ కలిగి నడుచుకోండి, మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. బయట దేవుని ఎరగని వారికి ప్రేమతో ఈ విధమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచినప్పుడు వారిని ప్రేమించి వేరే అబద్ధం చెప్పి తీసుకురావటం కన్నా, ప్రేమించి వారికి మిస్గైడ్ చేయటం కన్నా, వారు ఒకవేళ ఈ లోకరీత్యా అనారోగ్య సమస్యలోనో వేదనలోనో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధమైనటువంటి ప్రేమ వారికి చూపించినప్పుడు దానికి తగిన విధంగా మనం చేయగలిగినటువంటి దానికి కావాల్సినటువంటి హాస్పిటల్ ఖర్చు అయినా సరే, లేకపోతే వారికి ఏదైనా లోటు ఉన్నా అది ప్రేమపూర్వకంగా మనం చేయాలి. అయితే వాక్యం మాత్రం సత్యమైనటువంటి వాక్యం చెప్పి క్రీస్తుని అంగీకరించే విధంగా మనం నడుచుకోవాలి. అదే పని మొదట మనం తెలియపరిచినట్టయితే ఆ పని బయట చక్క పెట్టుకున్నట్లయితే వారికి ఎట్లా ఉంటుందంటే ఈ దేవుని దగ్గర మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనంగా స్థిరపరచబడతారు. తర్వాత మంచి మందిరంలో ఒక భాగం అవుతారు. మంచి శ్రేష్టమైనటువంటి కట్టడంలో చక్కగా అమర్చబడగలుగుతారు. ఈ విధమైనంతా కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. అది దేవుని ప్రేమ, అది డూప్లికేట్ ప్రేమ కాదు. యేసయ్య చూపించాడు ప్రేమ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలని చెప్పి ప్రేమించి చూపించినటువంటి ప్రేమ తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు ఆయన. అలాగే ఈ విధమైనటువంటి కట్టడాల్లోకి మనం రావాలంటే తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. మొదట మాత్రం చక్క పెట్టుకొని బయటే బయట నుంచి దేవుని మందిరంలోనికి, దేవుని పొలంలోనికి మంచి విత్తనంగా రావాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి కాంక్షతోటి ఉన్నట్లయితే దేవుని పనిలో పాలి భాగస్థులు అవుతారు, జత పనివారు అవుతారు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మంచి పునాది వేసుకున్నవారు అవుతారు. మొదట మనం ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాన్ని తెలియపరిచేవారిగా మనం ఉండాలి. ఆ గ్రహింపు దేవుడు మనకి దయచేయునుగాక. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు సర్వగంధమై మా ఆయనకే చెందునుగాక. ఈ మాటలు ఆయనవి, ఇవి మనం అర్థం చేసుకోవటానికి చెప్పబడినవి తప్ప ఇవి ఏ విధమైనటువంటి స్వలాభం కోసం కాదు. అయితే దేవుని పని ఏంటంటే, దేవుని బయట చక్క పెట్టుకోవాల్సిన పని ఏంటంటే, దేవుని మార్గం కష్టమే, ఇబ్బందే అయినప్పటికీ కూడా దాంట్లో ఆయన సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అయితే కొన్ని కాలంలో ఉండే శ్రమల్ని తట్టుకుని నిలబడగలుగుటకు ఇది సహాయం చేయగలవు. అందుకనే మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఆ మందిరంలోనికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎరగవలసినటువంటిది ఈ విధమైనటువంటిది ఏంటంటే, ఆయనలో ఒక అమర్చబడటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లుగా కట్టబడుతున్నామన్న గ్రహింపు ఆ యొక్క ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నట్లయితే దేవుళ్ళు స్థిరపరచబడగలరని, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించగలరని,
ఆయన యొక్క కట్టడలో చక్కగా అమర్చబడగలుగుతారన్న ఉద్దేశమే ఇది. అదే ఆ ఉద్దేశం తప్ప వేరేదేం కాదు. దేవుడు తన కార్యక్రమం చొప్పున మనందరికీ ఇటువంటి మంచి ఉద్దేశాలు కలిగించి దేవుని పనిలో మనందరం ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామూడి నాయన, సమాధాన గదిపతి దేవా తండ్రి నాయన, నీలో చక్కగా కట్టబడాలని ప్రతి ఒక్కరూ దేవా తండ్రి చక్కగా అమర్చబడాలని చూస్తున్నావు తండ్రి. నీ ప్రేమను నాయన, నీ యొక్క కరుణను చూపించిన విధానాన్ని మేము తెలియపరిచి నీ బిడ్డలుగా అనేకులు నీ వైపు తిప్పగలుగుటకు, అనేకులు నీ మార్గంలోకి నడిపించగలుగుటకు నీ సాధనంగా మమ్మల్ని వాడుకోండి. నువ్వు ఏర్పాటు చేసిన వారి దగ్గరికి మేము వెళ్తాం తప్ప మా సొంత ఆలోచన కాదు తండ్రి నాయన. మాకు గైడెన్స్ ఇచ్చి నడిపించి పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిలో వేళ మాతో నడిపించి నీ మాట ద్వారా మాతో మాట్లాడిన వందనాలు. నీ సన్నిధిలో వేళ మా అందరితో నడిపించమని మా ప్రియరక్షణ శ్రీరామ సింబతులు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమె. థ్యాంక్ యూ.